ఏంటో నా లైఫ్, ఇంతేనా నా లైఫ్? ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడమే లేదు. ఇంకెంతేనా? ఇంక నేను బ్రతికేందుకు? ఈ రోజు ఒక బక్రా దొరికాడు. ఎలాగైనా ఇతన్ని దేవునిలో నుండి నా వైపు రప్పించుకోవాలి. హలో బ్రదర్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. బాగున్నాను సిస్టర్, మీరెలా ఉన్నారు సిస్టర్? నేను చాలా బాగున్నాను, దేవుని కృపలో. ఆయన వల్లనే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటి బ్రదర్, మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు. మీరు ఏమీ అనుకోకపోతే నేను ఏమి జరిగిందో తెలుసుకోవచ్చా? ఏమీ లేదు సిస్టర్, నేను ఎందులోనూ సక్సెస్ అవ్వలేకపోతున్నాను. దేవుడికి ఎంత ప్రార్థించినా నా మొర ఆయనకు చేరడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నా లైఫ్లో నాకు తెలియడం లేదు సిస్టర్. రోమా 12:12 మనకు ఏమి తెలియజేయుచున్నది? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ప్రతి ఒక్కరూ ఇలాగే ఆలోచించి దేవునిలో నుండి తొలగిపోతుంటారు. కానీ మనకు దేవుడు ఇంత చక్కగా బోధించి వివరిస్తున్నప్పుడు మనం ఎందుకని గ్రహించలేకపోతున్నాము? ఎందుకని ఇంకా కృంగిపోతున్నాము? అంటే మనము ఎక్కడో ఇంకా అవిశ్వాసంలో ఉన్నాము అని అర్థము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మీరు దయచేసి ఏమనుకోకండి. పర్వాలేదు సిస్టర్, మనము కలిసి 5 years అవుతుంది కదా. మేము మీ ఇంటి పక్కన రెంట్కి ఉండేవాళ్ళం కదా. అప్పుడు నేను లైఫ్లో కృంగిపోతుంటే మీరే నన్ను దేవుని వాక్యాల ద్వారా నన్ను బలపరిచారు సిస్టర్. అవును సిస్టర్, ఈ ఆఫీస్ నాదే సిస్టర్. దేవుడు నన్ను ఎంతగానో దీవించారు సిస్టర్. నిజమా బ్రదర్ మీరు చెప్పేది? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను అసలు మిమ్మల్ని గుర్తుపట్టనే లేదు బ్రదర్. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడడము. మిమ్మల్ని ఇంత గొప్పగా దీవించిన దేవునికే ఘనత మహిమ బ్రదర్. ఎస్ సిస్టర్, దేవుడు నన్ను ఎక్కడా విడిచిపెట్టలేదు. దేవునికే మహిమ. ఆమెన్.